వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మానవత్వం చాటుకున్న కల్లూరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. కల్లూరు మండల ప్రాంతంలో 36, 37 వార్డులో 2.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా 21 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. ఓరుగల్లు వైభవాన్ని చాటే మహాశివరాత్రి సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ. మంచిర్యాల జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొసగిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎమ్మిగనూరు ఆర్కే కంటి హాస్పిటల్ డాక్టర్ హేమంత్ కుమార్, కొసగి సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో కొసగి నందు శ్రీ మార్కండేయ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత శిబిరానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ హేమంత్ కుమార్, ఎస్ఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కొసగి ప్రాంతంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దాదాపు 200 మంది ఉచిత వైద్య శిబిరానికి రావడంతో విశేష స్పందన లభించిందని వారు అన్నారు. ఎన్టీఆర్ వైద్య సదుపాయం కింద 60 మందికి ఉచిత కంటి ఆపరేషన్ను గుర్తించారు. మిగతా వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్లు లక్ష్మణ, లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ నజీర్, గోపాల్, జంపన్న, శరణ, ఆర్కే కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మిగనూరు ఆర్కే హాస్పిటల్ నుంచి ఈరోజు కోసిగిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి చెప్పేసి మన పోలీస్ సిఐ మంజునాథ్ సార్ కానీ, ఎస్ఐ రమేష్ సార్ కానీ వీళ్ళ సహకారంతో మార్కండేయ టెంపుల్లో, మార్కండేయ కళ్యాణ మండపంలో ఈ ఐ క్యాంప్ అనేది మనము ఇది ఊహించిన దానికంటే చాలా మంచి నెంబర్ వచ్చారు. దాదాపు ఇప్పుడు ఒక 150 మెంబర్స్ దాకా పేషెంట్స్ను చూస్తూ ఉన్నాము. ఇందులో ఒక 60-70 మంది మనకు ఆపరేషన్కు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సెలెక్ట్ అయిన 60 కానీ 70 కానీ ఎంతమంది అయినా పర్లేదు, వీళ్ళకు ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ లేదు, ఆరోగ్యశ్రీ, ఈ రెండు ఒకటే. ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకు మనము ఎమ్మిగనూరు ఆర్కే ఐ హాస్పిటల్లో మనము ఫ్రీగా ఐ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. మేము చెప్పిన డేట్కి మీరు వచ్చారంటే కొంతమంది డివైడ్ చేసి రోజుకు ఒక 10 మంది లాగా మనము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఆపరేషన్ కాకుండా ఏదైనా సైట్ సంబంధిత ప్రాబ్లమ్స్ వాళ్ళంటే శుక్లాలు ఎక్కువ ముదరకుండా అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకు మనం ఇక్కడ ఈ సైట్ ఎంతుందో కంప్యూటర్ తీసుకొచ్చాము. దాంతో చెక్ చేసి వాళ్ళకి ఎవరికైనా అవసరమైన వాళ్ళకు స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అవసరమైన వాళ్ళు బయట తీసుకుంటారు స్పెట్స్. అలాగే కొంతమంది ఈ రెండు సమస్యలు కాకుండా కొసిగి రమేష్, ఇప్పుడు రాబోయే ఎల్లమ్మ జాతర సందర్భంగా మన కొసిగి మంజునాథ్ సిఐ గారు నేను ఆలోచించి మన ఎమ్మిగనూరు టౌన్లో ఆర్కే హాస్పిటల్ తెచ్చుకొని సార్తో ముందు పరిచయం సందర్భంగా ఇక్కడ ఒక మంచి ఐ క్యాంప్ అయితే ఎలా ఉంటుందని ఉద్దేశంతో ఐ క్యాంప్ నిర్వహించాలని చెప్పి మార్కెట్ ఇక్కడ పెట్టించడం జరిగింది. ఎందుకంటే ఈ కొసిగిలో ప్రజలు చాలామంది సిగ్గియాలు కొంచెం పేద పరిస్థితులు ఉండేవారు ఎక్కువ ఉన్నారు. సో చాలామంది హాస్పిటల్కి వెళ్ళేటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి వాళ్ళనే ఒక క్యాంప్ పెట్టించేసి ఒకసారి స్టార్టింగ్లో పెడితే ఎలా ఉంటుందో ఆలోచించి పెట్టడం జరిగింది. ఈరోజు కూడా చాలామంది రావడం జరిగింది, మంచి స్పందన వచ్చింది. సో భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి దీన్ని చూసి విలేజ్ లెవెల్లో పెట్టాలని ఒక ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భాగంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెర్రవెల్లి రఘునాథ్ గారి సమక్షంలో 43వ డివిజన్ రామ్నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు రమేష్, వాసాల శ్రీనివాస్, తన్నీరు స్వామి, మహిళలు మల్లికా రవీందర్, వేషాల ఉమా భిక్షపతి, వసంత మరియు 90 మంది బీజేపీ పార్టీ ఆశయాలకు మరియు మంచిర్యాల పట్టణ అభివృద్ధికి వేసే బాటలకు నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు తెలియజేశారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రఘునాథ్ గారు
మంచిర్యాల జిల్లా 56వ డివిజన్ ఇండిపెండెంట్ స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా ఉష్కమల్ల శంకరయ్య గారి ఎయిర్ కండిషనర్ ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, వార్డులో ఉన్న సమస్యలు తీరుస్తానని తెలియజేశారు. వారు గెలుపు కోసమే తాపత్రయపడి ప్రజలందరినీ కూడా మాయా మాటలతో మభ్యపెట్టి వారు గెలుపొందిన తర్వాత కనీసం ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నవి, ఏ విధమైన సమస్యలు ఉన్నవి అనే ఒక దృష్టి లేకుండా కేవలం వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం కోసం ఈ యొక్క వార్డు వ్యక్తిగా వాళ్ళు ముసుగు వేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా 20 సంవత్సరాలను చూసినట్టయితే ఈరోజు కూడా మా 56వ డివిజన్లో 30 రోజుల నల్లా రావట్లేదు. కేవలం 10 నుంచి 12 రోజుల నీళ్ళు ఇచ్చి ఇవాళ నెల రోజుల బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇది కరెక్టా? అందుకే 56వ డివిజన్ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను మా దగ్గర ఉన్న మహిళా సమస్యలు కానీ వార్డు సమస్యలు అన్నీ కూడా నేను చుట్టుముట్టడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్డుకు సంబంధించిన సమస్యలు, డ్రైనేజ్కు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా మా ఆడపడుచులు అందరూ కూడా కంటతడి పెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే 30 రోజులు నల్లా వస్తలేదు, నల్లా వస్తే మురికి నీళ్ళు వస్తున్నాయి. అది కేవలం నెల రోజులలో 10 నుంచి 12 రోజులు సరిగా వస్తలేదు. వస్తే పావుగంట ఇస్తాను, 20 నిమిషాలు కూడా ఇస్తలేరు కనీసం. ఈ నీళ్లు మేము చాలా లేక బోరింగ్లో పొంటి తిరుగుదామంటే ఆ బోరింగ్లు కూడా కాసేపు వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతున్నాయి. వర్షాకాలం కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొన్న సమస్యలు ఈ వార్డులో ఉన్నవి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన నాయకులంతా కూడా కాలయాపన చేసిండ్రు. కాబట్టి మేమంతా కూడా ఒక సమిష్టిగా నిర్ణయం చేసుకొని అందరి కృషి మేరకు, నేను నా మిత్రుల మేరకు, ఆడపడుచుల కృషి మేరకు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్టీ గుర్తులను పక్కన పెట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, నేను నా డివిజన్ యొక్క ప్రజలందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నాకు వేరే వ్యాపారాలు లేవు, వేరే బిజినెస్లు లేవు, ఇంకా ఏమి లేవు. నేను 24/7 ప్రజల్లో ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మొదటిగా మీరు దయచేసి నాకు ఓటు వేసి, నా యొక్క గుర్తు ఎయిర్ కండిషనర్ ఏసీ గుర్తు, దీనికి మీరు ఓటు వేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరు, స్థానికుడా కాదా, సమస్యల మీద అవగాహన ఉన్నోడా కాదా, ఇంతకుముందు పనిచేసిందా లేదా, నేను ఏ పార్టీలో ఉన్నా లేకున్నా గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క మా డివిజన్ ప్రజలకు అన్ని విషయాలుగా తోడుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నన్ను అందించడం జరిగింది. ఆ రోజు నా చేతిలో పవర్ లేదు, అయినా కూడా నేను నా వార్డు ప్రజల కోసం, నా డివిజన్ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడ్డాను. కాబట్టి దయచేసి నేను నా దగ్గర పవర్ లేనప్పుడే పనిచేశాను. మీరు దయచేసి నాకు వచ్చిన అవకాశం మీరు ఇచ్చి నన్ను మంచి మెజారిటీతో ఈ ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించినట్టయితే ఒకటే చెప్తున్నా, మీకు మాట ఇస్తే నేను తప్పను, అది నా ప్లేట్లో లేదు. ఒకటే చెప్తున్నా, నేను గెలిచిన 2వ రోజు నుంచి ప్రతి వార్డుకు గల్లీ తిరుగుతూ ఒక నోటు బుక్ పెట్టుకొని అక్కడ ఉన్న ఏ సమస్య అయినా నోట్ చేసుకొని 30 రోజుల ప్రణాళిక తయారు చేసుకొని 30 రోజుల గల్లీలన్నీ చుట్టుముట్టి కూడా ఎక్కడ మెయిన్ సమస్య ఉన్నది, ఎక్కడ నీటి సమస్య ఉన్నది, ఎక్కడ పవర్ సమస్య ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఎక్కడ యువకుల సమస్య ఉన్నది, ఎక్కడ మహిళల సమస్య ఉన్నది, ఇవన్నీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రోజు ఒక సమస్యను ఏదైతే మనకు జటిలంగా ఉందో ఆ సమస్యను ముందుగా టిక్కు పెట్టుకొని ఖచ్చితంగా నెరవేర్చి మా యొక్క వార్డు ప్రజల యొక్క మన్నలను పొందుతామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాను. కాబట్టి దయచేసి 56వ డివిజన్ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, గత పాలకులు మీరు చూసిండ్రు, విసారిపోయిండ్రు. కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెడదాం. దయచేసి మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ ముందుకు నేను వచ్చాను. కాబట్టి నా యొక్క ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో పెట్టి నేను మీ ముందు ఎప్పుడు తిరిగే వ్యక్తిని. కాబట్టి మీరు ఏ క్షణమైనా నన్ను ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, అన్నయ్య నువ్వు ఆ రోజు ఓటుకు వచ్చినావు మళ్ళీ నువ్వు కనబడతలేవు అని అడగచ్చు. అలాంటి వ్యక్తిని నేను కాదు. గెలిచిన మరుసటి రోజు నుంచే మీ ఇళ్ళకి వచ్చి మీ సమస్యలు, నాకు వేరే పని లేదు, వేరే ఉద్యోగం కూడా లేదు, నాకు ఇదే ఉద్యోగం. కాబట్టి దయచేసి ఆడపడుచులు, అన్నతమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా దయచేసి నా యొక్క ఎయిర్ కండిషనర్ ఓటుపై మీరు ఓటు వేసి దయచేసి భారీ మెజార్టీతో గెలిపేయాల్సింది విజ్ఞప్తి. థ్యాంక్ యూ. కండిషన్ గుర్తుకే, ఎయిర్ కండిషన్ గుర్తుకే, ఎయిర్ కండిషన్ గుర్తుకే.
ఓరుగల్లు వైభవాన్ని ప్రతిబింబించే మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కరపత్రికను హన్మకొండలో ఆవిష్కరించారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న హైగ్రీవాచారి గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకలు శివపార్వతి కళ్యాణంతో ప్రారంభమవుతాయి. ఇస్కాన్ స్వామీజీ ప్రవచనం, పద్మశ్రీ మొగలయ్య కిన్నెర ప్రదర్శన, ఆర్పి పట్నాయక్ స్వరాభిషేకం, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఓరుగల్లు ప్రజలంతా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. దాని తర్వాత ఒక 2 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మనమంతా ఇక్కడ సమావేశమైన వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. శ్రీ శేషయ్య గారి చేతుల మీదుగా మనం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాం. కరపత్రంలో ఈసారి మన కళలు ఉట్టిపడే విధంగా మనం ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేదాన్ని సమగ్రంగా ఒక కరపత్రం రూపంలో మనం అందజేస్తాం. మళ్ళీ దాని తర్వాత ఒక 2 ప్రెస్ మీట్లు నిర్వహించుకొని మన కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళే విధంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి మనమంతా ఇక్కడ సమావేశమైన వారి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ఇండస్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ముగియడంతో హుండీల లెక్కింపు హన్మకొండలో వేగంగా సాగుతుంది. టీటీడీ కళ్యాణ మండపాన్ని లెక్కింపు కేంద్రంగా మార్చి భారీ భద్రత మధ్య నగదు, బంగారం, వెండి కానుకలను వేరు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్న ఈ ప్రక్రియలో ఈసారి ఆదాయం గత రికార్డులను దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తికి మరో 2-3 రోజులు పట్టనుంది. ప్రెస్ వాళ్ళ సార్? అవునండి, మీరు తీసుకుని వెళ్ళండి సార్. ఐడెంటిటీ ఐడి కార్డ్స్ సార్, ప్రెస్ వాళ్ళు అయితే ఐడి కార్డు వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసులు ఖానాపురం శివార్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అనుమానంగా 2 యువకులు కనిపించారు. వీరిని పట్టుకొని విచారించగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మడకం శ్రీను, సబలం రాహుల్, భీమరాజులు అనే యువకులు గంజాయిని ఒడిశా రాష్ట్రం నుండి వరంగల్ రైల్వే స్టేషన్కు తరలిస్తున్నట్లు వెల్లడించారని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి 50,000 విలువ గల 21 కేజీల 414 గ్రాముల ఎండు గంజాయి, బైక్, సెల్ ఫోన్ సీజ్ చేయడంతో పాటు 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, భీమరాజు అనే యువకుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిన్న మధ్యాహ్నం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర మహబూబాద్ నుంచి 2 అనుమానిత వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఒక్కసారిగా బండిని వెనుక తిప్పడంతో ఎస్ఐ గారు రఘుపతి అనుమానించి వాళ్ళని చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళను ఎందుకు అట్లా పరుగు పెడుతున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఒడిశా స్టేట్ నుంచి వస్తున్నారని చెప్పి, అందులో ఒకతని పేరు సీను, మడకం సీను, రెండవ అతని పేరు సబలం రాహుల్, వాళ్ళు మల్కాజ్గిరి జిల్లా నుంచి ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగులను తీసి చూపించినారు. ఆ బ్యాగుల్లో 22 కేజీల డ్రై గాంజా ఉన్నది. ఎస్ఐ గారు వెంటనే పంచలను పిలిపించి అటు గాంజాను సీజ్ చేశారు. వీళ్ళు ఒరిస్సాలోని ఓ 3వ వ్యక్తి భీమరాజు ఆదేశాల మేరకు వరంగల్కు తీసుకుని పోతున్నాము, చిన్న చిన్న పాకెట్లుగా వేసి అక్కడ ఆయన ఫోన్లో చెప్పిన వారికి చెప్పినట్టుగా అందజేయాలని చెప్పి తీసుకుపోతున్నాము. వీరికి కూడా
ఒక 40,000 రూపాయలు ఇస్తాను ఇది అమ్మితే అని చెప్పాడని చెప్పారు. వాళ్ళు తీసుకొని వచ్చి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గంజాయి సీజ్ చేయనది, ఒక సెల్ ఫోను, మోటార్ బైక్ను కూడా సీజ్ చేయనది ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. భీమరాజు అనే అతనికి కోఆపరేట్ చేస్తున్నారు. భీమరాజును కూడా అరెస్ట్ చేయాల్సింది. రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాడిశెట్టి రవి, కోరుకంటి చందర్, కౌశిక్ హరి సహకారంతో 30వ డివిజన్లో గెలిపే ధ్యేయంగా ఇంటింటికి తిరుగుతూ తను చేసిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే 30వ డివిజన్ నుండి పోటీ చేయ అభ్యర్థి మాడిశెట్టి రవీందర్ గారి కారు గుర్తుకే ముప్పైవ డివిజన్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్లో భాగంగా 30వ డివిజన్ నుండి నేను భారత రాష్ట్ర సమితి కారు గుర్తుపై పోటీ చేయుచున్నాను. ఈ యొక్క డివిజన్పై ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేయనది ఏమనగా, గతంలో మా యొక్క తాజా మాజీ కార్పొరేటర్ కౌశిక లతా హరి గారు ఎలా అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ డివిజన్ ప్రజలకు నేను కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే స్ఫూర్తితో నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజలకు తెలియజేస్తున్నాను. రాబో కాలంలో నాకు ఈ టికెట్ను ఇచ్చి ఆశీర్వదించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి కోరుకంటి చందర్ గారు, మరియు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరన్న గారు, మరియు తాజా మాజీ కార్పొరేటర్ కౌశిక లతాబాబి గారు, వీరందరికీ నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నేను గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో వీళ్ళందరి నాయకత్వంలో నేను సేవా దృక్పథంతో పనిచేసి ఉన్నాను. అదే పని చేసే ఉద్దేశంతోనే నేను ఈరోజు ముందుగడుగు వేస్తున్నాను. కావున ఇదే ఆలోచనతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని డివిజన్ ప్రజలను నేను 2 చేతులతో నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. జై నమస్కారం. 30వ డివిజన్ నుండి మాడిశెట్టి రవి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రామగుండం 30వ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు వేసి గెలిపియాలని రామగుండం 30వ డివిజన్కి సంబంధించిన ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే మేము డివిజన్లో ఉండి ప్రతి దానికి కూడా ఏ సమస్య వచ్చినా కానీ తీర్చడం జరిగింది, అనేక పనులు కూడా చేయడం జరిగింది. అదే విధంగా కూడా మా మాడిశెట్టి రవి కూడా చేస్తాడు. ఇంటింటికి తిరుగుతూ కూడా ఇంతకుముందు ఎంతో పని చేయడం జరిగింది. అదేవిధంగా మా సహాయ సహకారాలతోటి కూడా పని చేయడం జరుగుతూ ఉంటుంది. మేము రవికి అండగా ఉంటామని, మేము ఈ ప్రజల ఏ సమస్య వచ్చినా కానీ మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారీ మెజార్టీతోటి గెలిపించాలని మరి ఒక్కసారి మాడిశెట్టి రవికి ఓటేసి కారు గుర్తు కోటేయాలని కోరుకుంటాం. నర్సంపేట పట్టణంలోని గోలి అనితా శ్రీనివాసరెడ్డి 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో 2వ వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గుర్తు కారు. ఓకే,
పేరు తోటకుమార్. ఈ 2వ వార్డుకు ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా వచ్చాను వరంగల్ నుంచి. వీళ్ళు గతంలో పనిచేసిన అనుభవం, సర్పంచ్ అభ్యర్థిగా చేసిన అనుభవం ఉంది, ఊళ్ళో చేసిన అభివృద్ధి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ గారి ఆశీస్సులతో నర్సంపేట పట్టణ అభివృద్ధికి వీళ్ళు మంచి అభ్యర్థులు అని చెప్పేసి పార్టీ గుర్తించండి. పార్టీ కోసం కష్టపడే మంచి వ్యక్తులుగా గతంలో పనిచేసిన అనుభవంతో పార్టీ ముందుకు పోయి వీళ్ళను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మా తరఫు నుంచి ప్రచారాన్ని వచ్చారు. ముత్తోజిపేట 2వ వార్డు కౌన్సిలర్గా మా భార్య అయినటువంటి అనిత నిలబెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. మేము గతంలో సర్పంచ్గా గ్రామంలో హెల్త్ బిల్డింగు, మన ఊరు మనబడి, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్, ఇవన్నీ పనులు మంచి విజయంగా పూర్తి చేసినాము. మరి మళ్ళీ కూడా మన గ్రామంలో ఉన్న సమస్యలు డ్రైనేజీ కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇందిరమ్మ కాలనీలో కొన్ని రోడ్లు పెద్ద సహకారంతో రోడ్లు పోయడం జరిగింది. ఇంకా కొన్ని కాలనీలో రోడ్లు పోయవలసి ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా మంచి చేస్తాము, మంచినీటి సమస్యను కూడా తీర్స్తామని తెలియజేస్తున్నాం. మన ఊరుకు రామాలయం లేదు కాబట్టి మన హనుమాన్ టెంపుల్ ఏమడి గతంలో స్థలం తీసుకొని ఉండేది. ఆ స్థలాన్ని కూడా మనం గుడి కోసం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాళ్ళు అభివృద్ధి చేసిన దానికి ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడ నర్సంపేటతో పోల్చుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మెడికల్ కాలేజీ తెచ్చిండు. వాకల నీళ్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు చేసుకుంటున్న అభివృద్ధి అనేది వీళ్ళు చేస్తున్న కాంట్రాక్ట్స్ కూడా గతంలో సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన నిధులు మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు, జీవో మార్చి తప్ప. వీళ్ళు సొంతంగా తెచ్చి ₹1 ఖర్చు పెట్టినది అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడ నర్సంపేటలో కూడా చైర్పర్సన్గా ఉండేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. 100% గెలిచి తీరుతాం. నా పేరు అనిత శ్రీనివాస్. మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా నిలబడ్డాము. మా సారు గత సర్పంచ్గా చేసిండు. ఈ హెల్త్ బిల్డింగు, మా ఊరు మా బడి, సీసీ రోడ్లు 80 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది, చేసినవన్నీ. ఇంకా కూడా వాటర్ సమస్య ఊళ్ళో ప్రజల అందరితోని సమక్షంలో నిలబడ్డాము. మళ్ళా కౌన్సిలర్గా నిలబడితే అన్ని పనులు పూర్తి చేస్తామని ముందుకు వచ్చినాము. కారు గుర్తును ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 2వ వార్డు అభ్యర్థి కౌన్సిలర్గా నిలబడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతోని మేము ముందుకు వచ్చినాము. జిన్నారం మున్సిపల్లో జరగబోతున్న ఎన్నికల్లో భాగంగా శివనగర్ 10వ వార్డు అభ్యర్థి బత్తుల సంతోషి మహేష్ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటును అభ్యర్థిస్తున్నారు. గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓటర్లు హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. పనులు చేస్తున్నాం, గుర్తుకేయాలమ్మా. తప్పకుండా వస్తున్నాం. మనకంతా గవర్నమెంట్ నుంచి పైన వరకు అక్కడే అదే ఉంది. గవర్నమెంట్ కూడా మనకు అయ్యి వెళ్తాము. ఎప్పటిలో కష్టపడుతున్నాను, గెలిపియాలి. తప్పకుండా మీరే చెప్పన్నారు. చేయి గుర్తుకు టికెట్ వచ్చింది. చాలా మంచి పనులు చేస్తారు, వాళ్ళనే గెలిపిద్దాము. మనం 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బత్తుల సంతోషి మహేష్. మనకు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, మనకు అన్ని సదుపాయాలు చేస్తుంది. మనం ఈ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి ఇంకా మన అభివృద్ధి పనులు చేసుకుందాం. నాపై నమ్మకం ఉంచి మీరందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.